స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మీకు ఈరోజు ఇచ్చిన పీడిఎఫ్నే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా. సో జనరల్గా ఇంట్రడక్షన్ అంటే ఇంట్రొడ్యూసింగ్ మై సెల్ఫ్ అని, లేకపోతే స్టూడెంట్స్ని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు ఒకరికొకరు అని అనుకుంటాము. బట్ మన ఇంట్రడక్షన్ క్లాస్ ఏంటంటే ఆల్రెడీ మనందరం ఒకరికొకరు బాగా తెలుసు కాబట్టి ఆ ఇంట్రడక్షన్ కాదు, ఇంట్రడక్షన్ టు స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ఫార్ములేషన్స్. అయితే ఒక్కసారి పీడిఎఫ్ మీకు ఆల్రెడీ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఒకసారి చూడండి. స్కిన్ కేర్ హెయిర్ కేర్ ఫార్ములేషన్స్ మన కోర్స్ పేరు అసలు, ఓకేనా? అయితే స్కిన్ కేర్ హెయిర్ కేర్ ఫార్ములేషన్స్ అంటే ఏంటి, అసలు ఏమేమి ఉంటాయి, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాను. అయితే ఫార్ములేషన్ అంటే ఏంటంటే సర్టెన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ సర్టెన్ అమౌంట్స్లో మిక్స్ చేసి ఒక పర్టికులర్ ప్రొసీజర్లో చేసి మనకి ఫైనల్గా ఒక ప్రోడక్ట్ వస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా ప్రాపర్గా ఫాలో అయ్యి ఒక ప్రోడక్ట్ని తయారు చేయటంని ఫార్ములేటింగ్ అంటారు. అలా వచ్చిన ప్రోడక్ట్ని ఫార్ములేషన్ అంటారు. అది జనరల్ టర్మ్. సో ఈ ఫార్ములేషన్స్ ఏమేమి ఉంటాయి మనకి? క్రీమ్స్, సోప్స్, ఫేస్ వాష్, షాంపూస్, బాడీ వాష్. సో స్కిన్ పైన హెయిర్ పైన పెట్టేవి ఏవైనా స్క్రబ్స్ కానివ్వండి, సీరమ్స్ కానివ్వండి, మాస్క్ కానివ్వండి. సో బోత్ హెయిర్ అండ్ ఫేస్కి యూస్ చేసేవి, స్కిన్ పైన హెయిర్ పైన యూస్ చేసే ఒక ప్రోడక్ట్ని మనం ఫార్ములేట్ చేస్తున్నాం, అంటే ప్రిపేర్ చేస్తున్నాం. ప్రిపేర్ చేయడం అనేది నార్మల్ జనరల్ టర్మ్. ఫార్ములేటింగ్ అనేది కొంచెం అంటే ఆల్రెడీ మనం ఒక కోర్స్ తీసుకొని మనకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండి ఆ ప్రోడక్ట్ని మనం తయారు చేస్తే దాన్ని ఫార్ములేటింగ్ అని అంటాము, ఆ ప్రోడక్ట్ని ఫార్ములేషన్ అని అంటాము. సో అయితే ఈ ఫార్ములేషన్ కానీ ప్రోడక్ట్ కానీ ఎలా చేయాలి అంటే అది ఫైనల్గా ఎట్లుండాలి? ఎఫెక్టివ్గా ఉండాలి. ఎఫెక్టివ్ అంటే అది పని చేయాలి. మనం ఏ పర్పస్ కోసం అయితే ఆ ప్రోడక్ట్ని తయారు చేస్తున్నామో అది ఫుల్ఫిల్ అవ్వాలి. నెక్స్ట్ స్టేబుల్గా ఉండాలి. అంటే ఇప్పుడు మనం సపోజ్ ఒక ఫేస్ వాష్ కానీ షాంపూ కానీ ఏదైనా చేసాము అంటే అది స్టేబుల్గా ఉండాలి. ఈరోజు చేస్తే ఈరోజు బాగానే ఉంది, 1 వీక్కి బాగానే ఉంది, 10 డేస్కి బాగానే ఉంది, బట్ 1 మంత్ తర్వాత బాగాలేదు, చెడిపోయింది, లేదు అంటే సపరేట్ అయిపోయింది, వాటర్ ఫేజ్ ఆయిల్ ఫేజ్ రెండు సపరేట్ అయిపోయినాయి. సో కలర్ చేంజ్ అయింది, లేకపోతే టెక్స్చర్ చేంజ్ అయింది. సో అలా జరగకూడదు. అలా జరగకుండా ఉండడాన్నే స్టేబుల్గా ఉండడం అంటారు. సో మనం చేసే ఫార్ములేషన్ ఎఫెక్టివ్గా ఉండాలంటే పని చేయాలి, స్టేబుల్గా ఉండాలి, అండ్ మనం ఇక్కడ తీసుకుంటున్నవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. సో మన ప్రోడక్ట్స్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అని క్లెయిమ్ చేసుకోవచ్చు. దీంట్లో హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమీ ఉండవు మనం చేసే వాటిలో. బట్ ఎక్కడైనా మన పీడిఎఫ్లో సర్టెన్ ఇంగ్రీడియంట్స్ ఏమైనా నేను ఇచ్చి అవి హార్మ్ఫుల్ అయినా లేకపోతే సింథటిక్ కెమికల్స్ అయినా నేను అక్కడ చెప్తాను, మీరు నోట్ చేసుకుందరు, ఓకే? బట్ మోస్ట్ ఆఫ్ ది 95% మన కోర్స్లో మొత్తం న్యాచురలే ఉంటుంది. ఎక్కడన్నా సింథటిక్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాల్సి వస్తే నేను చెప్తాను, బట్ అది ఆప్షనల్ అని చెప్తాను. అది కంపల్సరీ యూస్ చేయాలని కాదు, కొంతమంది యూస్ చేయాలనుకుంటారు, అది మీ చాయిస్ అని చెప్తాను అంతే, ఓకేనా? సో ఇంగ్రీడియంట్స్ ఎట్లా చూస్ చేసుకోవాలి, డిఫరెంట్ స్కిన్ టైప్కి, డిఫరెంట్ హెయిర్ టైప్స్కి ఇంగ్రీడియంట్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఎట్లా ఫార్ములేట్ చేసుకోవాలి, అండ్ ఇవి సేఫ్గా ఎట్లా ప్రిజర్వ్ చేసుకోవాలి, అంటే ఫంగల్ గ్రోత్, బ్యాక్టీరియల్ గ్రోత్ ఏమీ లేకుండా మంచిగా సర్టెన్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఎట్లా స్టోర్ చేసుకోవాలి, ఎట్లా ప్యాకేజింగ్ చేసుకోవాలన్నది మన కోర్స్ అవుట్లైన్. అవి కింద క్లీన్గానే ఉంది, మడత పెట్టి కింద పెట్టేసుకో, ఓకేనా? సో ఇక్కడ మన టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూజ్డ్ అని ఉంది చూడండి. బేసిక్గా 1 2 3 4 5 6 7 8 మీకు 8 కేటగిరీస్ ఇచ్చాను ఇంగ్రీడియంట్స్లో. సో 8 కేటగిరీస్లో ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వాటర్ ఫేజ్. వాటర్ ఫేజ్ అంటే ఏంటంటే మనం హైడ్రోజాల్స్ కానివ్వండి, అలోవీరా జ్యూస్లు, లేకపోతే ప్లాంట్స్ కానీ హెర్బ్స్ కానీ ఫ్లవర్స్ కానీ మనం ఎక్స్ట్రాక్ట్ అంటే బాయిల్ చేసి ఎక్స్ట్రాక్ట్ వాడతాం కదా, అవైనా కూడా. సుకన్య అక్కడ కూర్చోమ్మా, కనిపిస్తున్నావు, నీకు ఇబ్బంది అని నాకేం పర్లేదు, ఈ వీడియో చాలామందికి ఇస్తాను, ఇబ్బంది పడతావా అని. ఇక్కడ కూర్చున్నా పర్వాలేదు, కనిపించు. సారీ, ఏం చెప్తున్నా? డిస్టిల్డ్ వాటరు, అలోవీరా జ్యూస్, లేకపోతే మన ప్లాంట్ లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఎక్స్ట్రాక్ట్స్ తీస్తాం కదా, బాయిల్ చేసి ఫిల్టర్ చేసుకుంటాము, అట్లాగైనా కూడా
అన్ని ఏదైనా వాటర్ బేస్డ్గా ఉండేది మనకి వాటర్ ఫేజ్లో వస్తుంది. ఫేజ్ ఏ, ఫేజ్ బి అని పెడతాం కదా, అట్లా వాటర్ ఫేజ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో దీని పర్పస్ అసలు వాటర్ ఫేజ్ ఎందుకు వాడతాము అంటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే హైడ్రేషన్. సో వాటర్ అంటే హైడ్రేటింగ్. హైడ్రేటింగ్ అంటే ఏం చెప్పాలి, అందరికి అర్థమవుతుంది కదా హైడ్రేటింగ్ అంటే. తెలీదు అంటే కామెంట్లో పెట్టండి. హైడ్రేటింగ్ అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న. డిహైడ్రేట్ అంటే ఏంటి, జనరల్గా వామిటింగ్స్ మోషన్స్ అవుతుంటే డిహైడ్రేట్ అవుతున్నాం అంటారు. అంటే ఏంటి, మన బాడీలో ఉండే వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోతే డిహైడ్రేటింగ్ అంటారు. బాడీలోకి వాటర్ కంటెంట్ పెంచుకోవడాన్ని హైడ్రేటింగ్ అంటారు. సో ఇక్కడ వాటర్ ఫేజ్ మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ హైడ్రేటింగ్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఆయిల్స్ అండ్ బటర్స్. సో వాటర్ ఫేజ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ ఆయిల్ ఫేజ్ కూడా ఉంటుంది. ఆయిల్ ఫేజ్లో మనం ఆయిల్స్, బటర్స్, వ్యాక్సెస్ ఇట్లాంటివి వాడతాం. ఎగ్జాంపుల్స్ కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, షియా బటర్, కోకో బటర్, ఇవి ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఇచ్చినవనే కాదు, జనరల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాము, ఇంకా చాలా ఉంటాయి. మ్యాంగో బటర్ ఉంటుంది, బీస్ వ్యాక్స్, ఇవన్నీ కూడా ఆయిల్స్ అండ్ బటర్ ఆయిల్ ఫేజ్లోకి వస్తాయి అన్నమాట. సో దీని పర్పస్ ఏంటి అంటే నరిష్ చేయడం. ఇప్పుడు డ్రైగా ఉన్నదాన్ని, మన స్కిన్ సపోజ్ డ్రైగా ఉందనుకోండి, బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేస్తే ఎలా అవుతుంది, మాయిశ్చరైజ్డ్గా, నరిష్డ్గా ఉంటుంది కదా. సో మన స్కిన్కి కావాల్సిన నరిష్మెంట్ అండ్ మాయిశ్చరైజేషన్ అవంతా ఆయిల్ ఫేజ్లో నుంచి వస్తాయి అన్నమాట. ఓకే, దీన్ని ఆయిల్ ఫేజ్ అంటారు. నెక్స్ట్ సర్ఫాక్టెంట్స్. సో సర్ఫాక్టెంట్స్ అన్నిట్లో వాడము మనం రిన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్, అంటే ఫేస్ వాష్, షాంపూ, రిన్స్ ఆఫ్ కండిషనర్స్, ఇట్లాంటి వాటిల్లో వాడతాం. బాడీ వాష్ వీటిలో రిన్స్ ఆఫ్ అంటే ఏంటి, యూస్ చేసుకొని మళ్ళీ వాటర్తో వాష్ చేసేసుకునేవి. అట్లాంటి వాటిల్లో మనం ఈ సర్ఫాక్టెంట్స్ వాడతాము. క్రీమ్స్, లోషన్స్లో సర్ఫాక్టెంట్స్ వాడము. సో సర్ఫాక్టెంట్స్ అంటే బేసిక్గా క్లెన్జర్స్ అని అర్థం. సో మన క్లీనింగ్ ప్రోడక్ట్స్లోనే, సో స్కిన్ క్లీన్ చేసుకునేది కానీ హెయిర్ క్లీన్ చేసుకునేది కానీ ఇట్లాంటి వాటిల్లోనే మనకి సర్ఫాక్టెంట్స్ ఉంటాయి. సో సర్ఫాక్టెంట్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, పర్పస్ కూడా ఇచ్చాను. బాడీ వాష్, ఫేస్ వాష్, షాంపూస్లో, కొన్ని కండిషనర్స్లో కూడా వాడతాము. ఓకే, లీవ్ ఇన్ కండిషనర్స్ కాకుండా రిన్స్ ఆఫ్ కండిషనర్స్ అని ఉంటాయి, అంటే కండిషనర్ అప్లై చేసుకొని వాష్ చేసేవి ఉంటాయి కదా, వాటిలో కూడా వాడతాము. లీవ్ ఇన్ కండిషనర్స్లో వాడము. లీవ్ ఇన్ కండిషనర్స్ ఎందుకంటే జస్ట్ అప్లై చేసి వదిలేస్తాం, దాన్ని వాష్ చేయాల్సిన అవసరం ఉండదు. వాటిని లీవ్ ఇన్ కండిషనర్స్ అంటాము. అట్లాంటి వాటిలో మనం సర్ఫాక్టెంట్స్ వాడము. రిన్స్ ఆఫ్ కండిషనర్స్లో వాడినా కూడా తక్కువ అమౌంట్లో వాడతాం. మనం కండిషనర్స్ క్లాస్లో దీని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఎమల్సిఫైయర్స్. సో ఎగ్జాంపుల్స్ ఏంటి ఎమల్సిఫైయర్స్కి, అసలు ఎమల్సిఫైయర్ పర్పస్ ఏంటి అంటే మనం ఆయిల్ ఫేస్ తీసుకున్నాము, వాటర్ ఫేస్ తీసుకున్నాము. సో ఈ రెండు అంటే వాటర్, ఆయిల్ మనం ఎప్పుడైనా ఒక దాంట్లో మిక్స్ చేస్తే, యాడ్ చేస్తే కలవ్వు కదా, తేలుతూ ఉంటుంది. ఆయిల్ కానీ బటర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ తేలుతూ ఉంటుంది. సో ఆయిల్ ఫేజ్, వాటర్ ఫేజ్ ఎప్పుడు సపరేట్గా ఉంటాయి, మనం కలిపినా కూడా అవి కలవ్వు. సో మనం దాన్ని ఎమల్సిఫై చేయాలి. ఎమల్సిఫై చేయడం అంటే రెండింటిని మిక్స్ చేయాలి. మిక్స్ చేయాలి అంటే మనకి ఎమల్సిఫైయర్ కావాలి. సో దానికి ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చాను. సో పర్పస్ ఏంటి, మిక్సింగ్ ఆయిల్ ఫేజ్ అండ్ వాటర్ ఫేజ్. ఓకే, మనం ఇక్కడ ఫార్ములేషన్ స్టేబుల్గా ఉండేది ప్రిపేర్ చేయాలి అంటే ఏం చేయాలి, ఆయిల్ ఫేజ్ని, వాటర్ ఫేజ్ని ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి. మనం ఎంత తిప్పినా కూడా అది మిక్స్ అవ్వదు. సో దానికి ఒకవేళ మిక్స్ అయినా కూడా ఒక్కొక్కసారి మిక్సీలో వేసినప్పుడు లేకపోతే బ్లెండ్ చేసినప్పుడు బ్లెండర్స్తో మిక్స్ అవుతాయి, కానీ స్టేబుల్గా ఉండవు, మళ్ళీ సపరేట్ అయిపోతాయి. సో అట్లాంటి కేసెస్ ఉండకూడదు. స్టేబుల్ ఫార్ములేషన్ కావాలి మనకి, ఈవెన్గా ఉండాలి మన ఫార్ములేషన్ అనుకుంటే ఫర్ షూర్ మీరు ఎమల్సిఫైయర్స్ వాడాల్సిందే. ఓకే, దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను, మీరు పేర్లేం గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ అర్థం చేసుకోండి. వాట్ ఇంగ్రీడియంట్ ఈజ్ యూస్డ్ ఫర్ వాట్ అన్నది అర్థమైతే చాలు. ఓకేనా. నెక్స్ట్ న్యాచురల్ అడిటివ్స్ కూడా మనకి కంపల్సరీగా కావాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ షాంపూ కానీ ఫేస్ వాష్ కానీ చేసామంటే దాంట్లో ఒక పర్పస్, షాంపూ క్లెన్జింగ్కి యూజ్ అవుతుంది డెఫినెట్గా. అన్ని ఇంగ్రీడియంట్స్, సర్ఫాక్టెంట్స్ అవి ఇవి వేస్తాము, ఆయిల్ ఫేస్, వాటర్ ఫేస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నీ వేస్తాము. వేసినా కూడా మనకు ఒక మంచి ఎఫెక్ట్ ఉండాలి కదా హెయిర్ మీద, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడం కానీ, లేకపోతే హెయిర్ని మాయిశ్చరైజ్డ్గా ఉంచడం కానీ, లేకపోతే డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ని రిమూవ్ చేయడం కానీ. అట్లాగే స్కిన్కి కూడా ఏదైనా ఒక ప్రోడక్ట్ చేసాము, క్రీమో, లోషనో చేసాము, సీరం చేసాము, దాంట్లో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అని ఉంటాయి. అంటే బేస్ కాకుండా యాక్టివ్ ఇంగ్రీడియంటే అక్కడ మెయిన్ అనమాట. యాక్టివ్ ఇంగ్రీడియంట్ వల్లే మనకు ఆ పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. యాక్నీ ఉంటే యాక్నీ రిమూవ్ అవుతుంది, పింపుల్స్కి, డార్క్ స్పాట్స్కి. సో అంటే మన స్కిన్కి ఉన్న ప్రాబ్లమ్ని లేదంటే హెయిర్కి ఉన్న ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడం, అంటే ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి కొన్ని అడిటివ్స్ వేస్తాము. అవే ఇక్కడ హెర్బల్ న్యాచురల్ అడిటివ్స్. సో అలోవీరా జెల్, టర్మరిక్, కుకుంబర్ ఎక్స్ట్రాక్ట్, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్. దీంట్లోనే మనకి
ఇంకా కొన్ని ఉంటాయి, అవి నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. అవి ఏంటి అంటే సాలిసిలిక్ యాసిడ్, లేకపోతే హ్యాలరానిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్, ఇంకా కోజిక్ యాసిడ్ ఒకటి, కోజిక్ డైపామిటేట్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా యాక్టివ్సే, బట్ అవి హెర్బల్వి కాదు, ప్లాంట్ బేస్డే, కానీ అవి హెర్బల్ కింద రావు. అవి కూడా అడిటివ్సే. అవి మోస్ట్లీ మనం సీరమ్స్లో, క్రీమ్స్ అండ్ లోషన్స్లో వాడతాము. నేను అక్కడికి వచ్చినప్పుడు వాటి గురించి క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఓకే, నయాసినమైడ్ ఇవన్నీ కూడా యాక్టివ్స్ కిందే వస్తాయి. ఇక్కడ న్యాచురల్ అడిటివ్స్ కంపల్సరీ, అంటే హెర్బల్ పౌడర్స్ లాంటివి, లేదంటే హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ లాంటివి న్యాచురల్ అడిటివ్స్ కింద వస్తాయి. ఇక్కడ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఇందాక చెప్పాను కదా. సో యాక్టివ్ అంటే పర్పస్, మనకి ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏదర్ న్యాచురల్ అడిటివ్స్ అయినా వాడచ్చు, లేదంటే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అయినా వాడచ్చు, రెండు కూడా వాడుకోవచ్చు. సో ఇక్కడ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి చూడండి, నయాసినమైడ్, హ్యాలరానిక్ యాసిడ్, విటమిన్ సి, ఏహెచ్ఏ ఇవన్నీ. సో వాటి పర్పస్ ఏంటి, మనకు స్పెసిఫిక్ ప్రాబ్లం, అక్కడ ఏ ప్రాబ్లం ఉంటే దాన్ని క్లియర్ చేయడం కోసం వాడతాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఆయిల్ ఫేజ్, వాటర్ ఫేజ్, ఆ రెండింటిని మిక్స్ చేయడానికి ఎమల్సిఫైయర్స్, ఒకవేళ క్లెన్జింగ్ ప్రోడక్ట్స్ అయితే సర్ఫాక్టెంట్స్ వాడతాము, అండ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం అడిటివ్స్, న్యాచురల్ అడిటివ్స్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ వాడతాం. ఇంతవరకు అయిపోయింది. అంతా మనం ఏమేమి యాడ్ చేస్తామో అవన్నీ ఇక్కడ డిస్కస్ చేసాం. అన్నీ కలిపి ఒక ఫార్ములేషన్ తయారు చేసిన తర్వాత అది వారం రోజులకి ఫంగస్, బ్యాక్టీరియా వచ్చేస్తే యూజ్ లేదు. సో మనకి ఫంగల్ గ్రోత్, బ్యాక్టీరియల్ గ్రోత్ ఉండకూడదు అంటే ప్రిజర్వేటివ్ ఉండాలి ఫర్ ష్యూర్. సో ఇక్కడ ప్రిజర్వేటివ్ యూస్ చేస్తాం. ఎందుకు, దాని షెల్ఫ్ లైఫ్ పెంచడానికి, దాంట్లో ఉండే బ్యాక్టీరియల్, మౌల్డ్ ఆర్ ఫంగల్ గ్రోత్ ఇన్హిబిట్ చేయడానికి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, జియోగోడ్, ఆప్టిఫెన్ ప్లస్, జర్మాల్ ప్లస్. సో పర్పస్ ఏంటి, ప్రిజర్వ్ చేయడం, అంటే ఫంగల్ ఆర్ బ్యాక్టీరియల్ గ్రోత్ లేకుండా చేసుకోవడం. ఓకే, నెక్స్ట్ సో ఇవన్నీ అయిపోయినాయి. సో మనకు పర్ఫెక్ట్ ఫార్ములేషన్ వచ్చేసింది, కానీ మనకి యూస్ చేసేటప్పుడు మంచి స్మెల్, లేకపోతే కంటికి ఇంపుగా ఉండాలి, అండ్ ఆల్సో స్మెల్ మంచిగా ఉండాలి. సో దానికోసం ఏం చేస్తాం, కలర్స్, ఫ్రేగ్రెన్సెస్ వాడతాము, ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా వాడుకోవచ్చు. సో ఎసెన్షియల్ ఆయిల్స్ అయితే మీకు బోత్ స్మెల్ అండ్ బెనిఫిట్స్ వస్తాయి, ఫ్రేగ్రెన్స్ అయితే ఓన్లీ స్మెల్ వస్తుంది, బెనిఫిట్స్ ఏమీ ఉండవు దానివల్ల. కలర్ వల్ల కూడా అంతే, బెనిఫిట్స్ ఏమీ లేవు, జస్ట్ లుక్ వైజ్ బాగుండడానికి, అపీలింగ్గా ఉండడానికి కళ్ళకి కలర్స్ వాడతాం. సో ఇవి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ యూజ్డ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఫార్ములేషన్. అయితే కొన్నిట్లో కొన్ని యాడ్ చేస్తాం, తీసేస్తాము. సో ఆ స్పెసిఫిక్ క్లాస్కి వచ్చినప్పుడు దాని గురించి మళ్ళీ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? కంటిన్యూ చేద్దాము. లాస్ట్లో అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తా, అప్పుడు అడగండి. సో ఇప్పుడు ఫార్ములేషన్ ఎట్లా చేయాలి, ఏమేంటి బేసిక్ ఇంగ్రీడియంట్స్ అన్నది చూసాం కదా. సో ఫార్ములేషన్ తయారు చేసిన తర్వాత, అసలు తయారు చేసిన తర్వాత కాదు, తయారు చేసే ముందర మనం ఏ ఇంగ్రీడియంట్స్ సెలెక్ట్ చేసుకోవాలని ఎట్లా తెలుస్తుంది. స్కిన్ ప్రోడక్ట్ అనుకోండి, స్కిన్ టైప్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి, స్కిన్ ప్రాబ్లమ్ని బట్టి ఇంగ్రీడియంట్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసిన తర్వాత కాదు కదా, చేసే ముందే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీ స్కిన్ టైప్ తెలియాలి, మీకున్న స్కిన్ ప్రాబ్లం తెలియాలి, మీ హెయిర్ టైప్ తెలియాలి, అండ్ హెయిర్లో ఉండే ప్రాబ్లమ్స్ తెలియాలి. అలా తెలియాలి అంటే స్కిన్ టైప్స్ ఏమేమి ఉంటాయి అన్నది డీటెయిల్డ్గా ఇక్కడ నేను ఇచ్చాను. ఓకే, సో నార్మల్ స్కిన్ అంటే ఏంటంటే మీరు ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత, 1.5 అవర్ తర్వాత చెక్ చేసుకుంటే ఆయిలీగా ఉండదు, డ్రైగా ఉండదు, నార్మల్గా ఉంటుంది. అది నార్మల్ స్కిన్ టైప్. సో నార్మల్ స్కిన్ టైప్కి సూట్ అయ్యే ఇంగ్రీడియంట్స్ ఇచ్చాను. జస్ట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవద్దు, ఇక్కడ అంతా ఉంటుంది కాబట్టి జస్ట్ రిఫరెన్స్ కోసం ఇచ్చాను అంతే. ఓకే, నెక్స్ట్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏంటి, ఫేస్ వాష్ చేసుకున్న 1 అవర్ తర్వాత ఆయిల్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇలా ట్యాప్ చేశారు అంటే ఆయిల్ కనిపిస్తుంది, జిడ్డుగా ఉంటుంది. సో వాళ్ళు ఆయిలీ స్కిన్. నేను మెల్ట్ అండ్ పోర్ సోప్స్ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను, బట్ స్టిల్ మళ్ళీ ఇక్కడ ఇంట్రడక్షన్ కాబట్టి చెప్తున్నా. అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఫేస్ వాష్ చేసుకున్న 1 అవర్ తర్వాత చూస్తే ఇలా స్క్రాచ్ చేసినప్పుడు స్క్రాచ్ పడడము, లేకపోతే ఫ్లేకీగా ఉండడము, డ్రైగా తెల్లగా అయిపోవడము ఇక్కడ ఈ కార్నర్స్లో. సో అలా ఉంటే డ్రై స్కిన్ అనమాట. కాంబినేషన్ స్కిన్ అంటే ఏంటంటే టీ జోన్, అంటే ఫోర్ హెడ్ అండ్ దీన్ని టీ అంటారు. ఈ టీ జోన్ మాత్రం ఆయిలీ ఉంటుంది, రెస్ట్ ఆల్ ఫేస్ డ్రైగా ఉంటుంది. సో వాళ్ళని కాంబినేషన్ స్కిన్ అంటారు. సెన్సిటివ్ స్కిన్ అంటే ఏంటంటే వాళ్ళకి ఏ ప్రోడక్ట్ వాడినా, లేకపోతే బయటికి ఎండలోకి వెళ్ళినా కూడా ఈజీగా రెడ్గా అయిపోవడము, ఇచ్చీగా అయిపోవడము, చాలా సెన్సిటివ్గా ఉంటారు. అట్లాంటి స్కిన్ టైప్ని వాళ్ళు సెన్సిటివ్ అంటారు.
సో వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఇంగ్రీడియంట్స్ సెలెక్ట్ చేసుకొని యూజ్ చేయాలి. ఫర్దర్ క్లాసెస్లో మనం ఈచ్ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు సెన్సిటివ్ వాళ్ళకి ఇది వాడచ్చు వాడకూడదు అన్నది క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ హెయిర్ టైప్స్. సో హెయిర్ టైప్స్ కూడా ఫోర్ ఉన్నాయి చూడండి. కాంబినేషన్ హెయిర్ కూడా యాడ్ చేయమని చెప్పానే యస్మిన్కి, ఒక్క నిమిషం. ఓకే, యాడ్ చేసింది. ఓకే, హెయిర్ టైప్స్ చూడండి. డ్రై హెయిర్, సో స్కిన్ ఎలాగో హెయిర్ కూడా అంతే. డ్రై హెయిర్ మీకు ఈజీగా అర్థమైపోతుంది, జీవం లేనట్లుగా ఉంటుంది డ్రై హెయిర్. బ్రేకేజెస్ ఉంటాయి, అంటే స్ప్లిట్ ఎండ్స్ ఇట్లాంటివి ఉంటాయి. నెక్స్ట్ ఫ్రిజీ హెయిర్. ఫ్రిజీ హెయిర్ అంటే డ్రైగా ఉండదు కానీ మాయిశ్చరైజ్డ్ ఉన్నా కూడా గడ్డిలాగా ఉంటుంది అనమాట. ఫ్రిజీగా, అన్మేనేజబుల్, కొంచెం ఎక్కువ కర్లీ హెయిర్ వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది. అండ్ నార్మల్ హెయిర్ అంటే ఇప్పుడు నాది నార్మల్ హెయిర్, నాట్ డ్రై, నాట్ టూ ఆయిలీ. నాది నార్మల్ హెయిర్, నార్మల్ స్కిన్. సో బేసిక్గా లక్కీ అంటారనమాట. ఇట్లా నార్మల్ స్కిన్, నార్మల్ హెయిర్ ఉండేవాళ్ళు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ కాంబినేషన్ హెయిర్. ఇది కూడా అంతే, స్కాల్ప్ ఆయిలీగా ఉంటుంది. చాలామందికి తలస్నానం చేసిన 2 డేస్కి 3 డేస్కి స్కాల్ప్ మళ్ళీ ఆయిల్ పెట్టినట్లుగా అయిపోతుంది. నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 6 డేస్ 5 డేస్ అయిపోయింది. నేను వన్స్ ఇన్ ఏ వీకే హెయిర్ వాష్ చేస్తాను. ఆల్మోస్ట్ 5-6 డేస్ అయినా కూడా స్టిల్ నాకు ఆయిలీగా లేదు, అలా అని డ్రైగా కూడా లేదు. సో నాది నార్మల్ హెయిర్ టైప్. సో మీకు అర్థమవుతుంది. అండ్ కస్టమర్ కూడా వాళ్ళ హెయిర్ టైప్ని చెప్పమని అడిగి మీరు ప్రోడక్ట్ ఫార్ములేట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు మనం ఒక ప్రోడక్ట్ ఫార్ములేట్ చేయాలి అంటే ఎక్కడ కూడా గ్రామ్స్లో మాత్రమే తీసుకోవాలి, నాట్ ఇన్ కప్స్, నాట్ ఇన్ స్పూన్స్. ఓకే, పర్సంటేజెస్లో చెప్తాం యూజువల్లీ. సపోజ్ నేను అలోవెరా జెల్ 10% అని ఇచ్చాను అంటే మన టోటల్ ఫార్ములేషన్ 100 గ్రామ్స్కి మాత్రమే చేస్తాము ఎప్పుడు కూడా. అంటే పీడిఎఫ్లో కానీ క్యాలిక్యులేషన్స్లో కానీ ఎక్కడైనా కూడా 100 గ్రామ్స్. ఒక పీడిఎఫ్ ఇచ్చాను అంటే బ్లైండ్గా అది 100 గ్రామ్స్ అని మీరు అర్థం చేసుకోవాలి. పర్సంటేజ్ల ప్రకారం ఇంగ్రీడియంట్స్ ఇస్తాను. 10% ఇచ్చాను ఒక ఇంగ్రీడియంట్ అంటే 10 గ్రామ్స్ తీసుకోవాలని, 15% ఇచ్చానంటే 15 గ్రామ్స్ తీసుకోవాలని. సో అవన్నీ యాడ్ చేస్తే మీకు 100 గ్రామ్ ఫార్ములేషన్ వస్తుంది. మీరు 1 kgకి చేయాలంటే ఇంటూ 10, ప్రతి ఇంగ్రీడియంట్ని ఇంటూ 10 చేసుకోవాలి. ఒకవేళ 50 గ్రామ్స్ చేసుకోవాలంటే డివైడెడ్ బై 2. సో అట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మన పీడిఎఫ్లో కన్ఫ్యూజన్ ఏమి లేకుండా ప్రతి దానికి 100 గ్రామ్స్ ఫార్ములేషన్ ఇస్తాను. ఓకే, ఎప్పుడు కూడా స్పూన్స్తో మెజర్ చేయొద్దు, కప్స్తో మెజర్ చేయొద్దు. వెయ్యింగ్ స్కేల్ వెరీ ఇంపార్టెంట్. అది కూడా 0.01 నుంచి వెయ్యి చేసేది కావాలి. ఎందుకంటే యాక్టివ్స్ మనం చాలా తక్కువ వేసుకుంటాం, 1%, 0.5% అట్లా వేసుకుంటాం. కాబట్టి తక్కువ మినిమల్ మెజర్మెంట్స్ ఇచ్చే వెయింగ్ స్కేల్ తీసుకోవాలి. నేను గ్రూప్లో మీకు లింక్స్ పెడతాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఆల్రెడీ ఆయిల్ ఫేజ్, వాటర్ ఫేజ్ అని డిస్కస్ చేసాం కదా. అయితే ఇంకొక ఫేజ్ ఉంటుంది, కూల్ డౌన్ ఫేజ్ అని. అంటే అదొక ఫేజే కానీ ఇంగ్రీడియంట్స్ ఏం మళ్ళీ కొత్తగా రావు. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ప్రిజర్వేటివ్ గురించి, ఎసెన్షియల్ ఆయిల్స్ గురించి చెప్పాను కదా. సో ఈ ఎసెన్షియల్ ఆయిల్స్, ప్రిజర్వేటివ్స్ ఎప్పుడు కూడా కూల్ డౌన్ ఫేజ్, అంటే ఆయిల్ ఫేజ్, వాటర్ ఫేజ్ మిక్స్ చేసి బ్లెండ్ చేసిన తర్వాత అవి రెండు రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే ఎసెన్షియల్ ఆయిల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ వేయాలి. ఓకేనా? ఆ రెండు హీటెడ్ అంటే కొంచెం వామ్గా ఉన్నప్పుడు కానీ, అంటే వేడిగా ఉన్నప్పుడు ఒకవేళ మీరు ఈ 2 ఇంగ్రీడియంట్స్ వేశారు అంటే ఆ 2 యాక్టివ్గా ఉండవు, పని చేయవు. హై టెంపరేచర్స్ దగ్గర అవి డిగ్రేడ్ అయిపోతాయి, వాటి ఎఫెక్టివ్నెస్ ఉండదు, మీరు వేసినా కూడా ఉపయోగం ఉండదు అనమాట. దాన్ని కూల్ డౌన్ ఫేజ్ అంటారు. అంటే కూల్ అయిన తర్వాత మాత్రమే యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉంటాయి. సో ఆ ఫేజ్ని కూల్ డౌన్ ఫేజ్ అంటారు. నెక్స్ట్ సేఫ్టీ అండ్ హైజీన్ వెరీ ఇంపార్టెంట్. మీరు యూస్ చేసే ప్రతి టూల్ ఆర్ బీకర్స్ కానివ్వండి, లేకపోతే థర్మోమీటర్ యూస్ చేస్తే థర్మోమీటర్స్, గ్లాస్ రాడ్స్, బౌల్స్, ఏదైనా ప్రతిదీ శానిటైజ్ చేయాలి. శానిటైజేషన్ ప్రొసీజర్ నేను గ్రూప్లో ఒక వీడియో పెడతాను. ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అంటే 99.9% ఆల్కహాల్, అది యాంటీ బ్యాక్టీరియల్ అనమాట. ఎనీ కైండ్ ఆఫ్ మైక్రోబ్స్ ఉంటే మన దాంట్లో అది చంపేస్తుంది. సో అది స్ప్రే చేసుకొని టిష్యూతో కానీ మైక్రోఫైబర్ క్లాత్తో కానీ వైప్ చేసుకోవాలి. ప్రతిదీ స్పూన్తో సహా ప్రతిదీ మీరు శానిటైజ్ చేసుకొని, మీ చేతులతో సహా శానిటైజ్ చేసుకొని ఫార్ములేషన్ స్టార్ట్ చేయాలి. అండ్ ఆల్సో పర్సనల్
కేర్ కూడా ఇంపార్టెంట్. అంటే హెయిర్కి క్యాప్ ఉండాలి, గ్లౌజ్ ఉండాలి. సో ఎప్పుడు కూడా బేర్ హ్యాండ్స్తో మీరు హ్యాండిల్ చేయొద్దు. ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ అస్ అండ్ ఆల్సో ఫర్ ద ఫార్ములేషన్. సపోజ్ లై లాంటివి యూస్ చేస్తున్నాం అనుకోండి, మన చేతులకి సేఫ్ కాదు. మిగిలిన ఇంగ్రీడియంట్స్తో మన చేతులకి ఏం ప్రాబ్లం లేదు, కానీ మన చేతుల వల్ల ఫార్ములేషన్కి ప్రాబ్లమ్. సో కంటామినేషన్ అది ఉంటుంది కాబట్టి ఆల్వేస్ యూజ్ గ్లౌజ్. హెయిర్కి క్యాప్ పెట్టుకోండి. అండ్ ఎస్సిఐ పౌడర్స్ లాంటివి వాడేటప్పుడు అవి చాలా ఫైన్గా ఉంటాయి. అవి లంగ్స్లోకి వెళ్ళి మనకి కొంచెం ఇన్కన్వీనియన్స్ కాజ్ చేస్తాయి. సో అట్లాంటివి కూడా ఉంటాయి కాబట్టి మన ఫార్ములేషన్స్లో మాస్క్ కూడా పెట్టుకుంటే బెటర్. అండ్ కోల్డ్ ప్రాసెస్ సోప్స్ చేసేటప్పుడు లైతో హ్యాండిల్ చేస్తాం కాబట్టి గాగుల్స్ అట్లాంటివి కూడా ఫుల్ హ్యాండ్స్ ఇక్కడ వరకు క్లోజ్ చేసి ఉండే క్లోత్స్ అట్లా వేసుకోవాలి. అవన్నీ పర్టికులర్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఓకే, బట్ బేసిక్గా శానిటైజేషన్ అంటే మీ వర్క్ స్పేస్, మీరు యూజ్ చేసే టూల్స్ అన్నీ, స్పూన్స్, బీకర్స్, గ్లాస్ రాడ్స్ అన్నీ ప్రతి ఒక్కటి శానిటైజ్ చేసుకోవాలి. మీ చేతులు శానిటైజ్ చేసుకోవాలి, హెయిర్ క్యాప్ పెట్టాలి, చేతులకి గ్లౌజ్ వేసుకోవాలి, వీలైతే మాస్క్ కూడా వేసుకోండి. సో ఇవి బేసిక్ థింగ్స్. ఓకే, ఒకవేళ మాస్క్ మీరు కంఫర్టబుల్గా లేరంటే మాస్క్ పెట్టొద్దు. బట్ మాస్క్ తీసేసి ఉన్నప్పుడు మీరు ఫార్ములేషన్ చేసేటప్పుడు మాట్లాడుతూ చేయొద్దు. సో మీకు కోవిడ్ అప్పుడు అందరికీ ఎక్స్పీరియన్స్డే కదా. సో మన సలైవా డ్రాప్లెట్స్ పడితే మళ్ళీ అది అన్హైజీన్ కిందే వస్తుంది కాబట్టి సో మాట్లాడకుండా కామ్గా చేసుకోండి. నేను రేపు క్లాస్లో చెప్పేటప్పుడు నేను మాట్లాడాల్సి వస్తుంది, నాకు తప్పదు అనుకోండి. సో మీరు చేసుకునేటప్పుడు మాట్లాడకుండా మాస్క్ పెట్టుకుంటే బెటర్. ఒకవేళ మాస్క్ పెట్టుకోకపోతే మాట్లాడకుండా కామ్గా మీ ఫార్ములేషన్ మీరు ఫినిష్ చేసుకోవాలి. సో బేసిక్గా మనకు కావాల్సిన టూల్స్ ఇక్కడ ఇచ్చాను. వేయింగ్ స్కేల్ ఇందాక చెప్పాలి కదా, డిజిటల్ వేయింగ్ స్కేల్ వెరీ ఇంపార్టెంట్. 0.01 నుంచి మెజర్ చేసేది కావాలి. గ్లాస్ బౌల్స్, ఒకవేళ బిగినర్ మేము ఇన్వెస్ట్ చేయలేమంటే గ్లాస్ బౌల్స్ కాదు, మీ ఇంట్లో ఏవి ఉంటే అవి వాడుకోవచ్చు, ప్లాస్టిక్వి, స్టీల్వి. బట్ స్టోర్ చేయకూడదు, వెంటనే ఎంప్టీ చేసేసేయాలి, కంటైనర్స్లోకి మార్చుకోవాలి. స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్స్, స్పాచులాస్, హ్యాండ్ బ్లెండర్ మనకి క్రీమ్స్ అండ్ లోషన్స్లో కావాలి, కోల్డ్ ప్రాసెస్ సోప్స్లో కావాలి. నెక్స్ట్ మెజరింగ్ స్పూన్స్, శానిటైజ్డ్ జార్స్ ఆర్ కంటైనర్స్. ఓకే, సో మెజరింగ్ స్పూన్స్ మనం మెల్ట్ అండ్ పోర్ సోప్స్లో యూస్ చేస్తాము. జార్స్ అండ్ కంటైనర్స్ అంటే ఇప్పుడు మనం బాటిల్స్ అంటున్నాం కదా, షాంపూ బాటిల్స్ లేకపోతే ఫేస్ వాష్ బాటిల్స్, అవి కూడా మీరు శానిటైజ్ చేసుకొని మీరు చేసిన ప్రోడక్ట్ని దాంట్లో ఫిల్ చేసుకోవాలి. ఓకేనా, ఇది ఇంట్రడక్షన్. అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో ఈరోజు త్వరగానే అయిపోతుంది, ఇంట్రడక్షనే కాబట్టి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. హర్షిని విన్నావమ్మా, అర్థమైందా? హర్షిని ఫాస్ట్గా చెప్పానా? లేదండి, బాగానే చెప్పారు. ఇప్పుడు ఈ రోజు జరిగిన ఇంట్రడక్షన్ క్లాస్ కూడా ఆడియో పంపిస్తారా? రికార్డ్ అవుతుందండి, వీడియో ప్రతిదీ ఉంటుంది. ఆ పీడిఎఫ్లో కొంచెం నంబర్స్ చేంజ్ చేయాలి. ఈ పీడిఎఫ్ డిలీట్ చేసేసి కొత్తది ఇస్తాము. ఇది ఉంచితే మళ్ళీ మీకు రెండు కన్ఫ్యూజన్ వస్తుంది, అక్కడ నంబర్స్ తప్పు పడ్డాయి, అందుకని అదొక్కటి చేంజ్ చేసి పంపిస్తాము. ఈ వీడియో కూడా మీకు వస్తుంది అండ్ లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, మీరేం కంగారు పడక్కర్లా. మళ్ళీ ఇది చూడకపోతే 1 మంత్లో తీసేస్తాము, 1 వీక్లో తీసేస్తాము, అలా ఏమి ఉండదు, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఓకే ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన ప్రోడక్ట్స్ అంటే ఏవేవైతే కొనుక్కోవాలో అవన్నీ లింక్స్ పెడతారా? పెడతానండి, ఏ క్లాస్కి ఆ క్లాస్వే పెడతాను. ఈరోజు జనరల్గా ఉండేవి పెడితే మళ్ళీ అవన్నీ కొనాలా అని వస్తుంది. అలా కాకుండా రేపు ఫేస్ వాష్ అండ్ బాడీ వాష్ ఉంది కదా, ఫేస్ వాష్ బాడీ వాష్కి ఏం కొనాలో అవి ఒక సపరేట్ లిస్ట్ లాగా అలా ఇస్తాను. ఏ టాపిక్ ఆ టాపిక్ ఇస్తాను సపరేట్గా. ఓకే అండి, అన్మ్యూట్ చేసుకోవచ్చు మా హర్షిని. అర్థమైందా? గుడ్ గుడ్. ఇంకా ఇంకేమైనా వేరే వాళ్ళకి డౌట్స్ ఉన్నాయా? లేదు మ్యామ్. ఓకే, తక్కువ మంది ఉన్నారు కాబట్టి పేరున అడిగేంత టైం ఉంది, అడుగుతున్నాను.
ఎక్కువ మంది ఉంటే ఎలాగో అడగలేను కదా అందరినీ. చరణ్ అంటే ఎవరు? దీపిక గారు, ఓకే, ఇందాక జాయిన్ అయ్యారు. చరణ్ అంటే సుమా మ్యామ్ ఓ, మార్నింగ్ కాల్ మార్నింగ్ చేశాను మాట్లాడారు కదా. కదా, అవునవును. అర్థమైందండి సుమా గారు? అర్థమైందండి. ఓకే. సో స్ట్రెస్ ఏం తీసుకోవద్దు. ఈ ఓకే. వీడియో మీరు ఎప్పుడైనా చూడొచ్చు, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఒకవేళ బై ఛాన్స్ ఈ వీడియోస్ ఏమన్నా డిలీట్ అయిపోతాయి అనుకుంటే అట్లీస్ట్ వేరే ఏదో ఒక బ్యాచ్ అయినా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? ఓకే మేడం, ఇంకొక డౌట్ ఏంటి అంటే మీరు ఐటమ్ వైజ్ ఇది పెడతానన్నారు కదా, ఏమేమి కొనుక్కోవాలి అవును. అనేది. మ్మ్. అంటే మనము ఇప్పుడు మనకు ప్రాక్టికల్ అప్పుడు అవన్నీ ఉంటుంటాయి కదా, మనం చేయగలము. అవి అంటే చేయాలి అంటే ఎట్ ఏ టైం అంటే ఎట్లా అంటే మనకు కొరియర్ ఛార్జెస్ కూడా పడతాయి కదా మళ్ళీ అట్లా అని. ఓకే, అంటే ఫుల్ కోర్స్కి అంటే ఒకేసారి సెపరేట్ ఇచ్చేయమంటారా? నేను ఎందుకు మెటీరియల్ లిస్ట్ ఫస్టే ఇవ్వనంటే, ఇప్పుడు నేను సపోజ్ రేపు ఫేస్ వాష్ బాడీ వాష్ క్లాసే తీసుకోండి, 22 టైప్స్ అని చెప్పాను. సో 22 టైప్స్లో మీరు ఏది చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు. 22 టైప్స్కి మిమ్మల్ని మెటీరియల్ తెచ్చుకోమంటే మీకు వేస్ట్ అవుతుంది. అందుకే ఎప్పుడు మెటీరియల్ ముందు చెప్పను. మీరు అసలు మీకు అంత అర్జెంట్ లేదు అంటే కోర్స్ అయిపోయే వరకు వెయిట్ చేస్తే బెటర్. వీకెండ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, ఆప్షన్ ఇస్తున్నాను అది. వీకెండ్ చేసుకొని సాటర్డే సండే చూపిస్తామన్న వాళ్ళు చూపించవచ్చు. బట్ కోర్స్ మొత్తం వెయిట్ చేస్తే బెటర్ నా ఒపీనియన్. అలా లేదు మేము ఒకేసారి అంటే మాకు బర్డెన్ అయిపోద్ది, అంత బ్రెయిన్లో ఉండదు అనుకుంటే ఏ వీక్ది ఆ వీక్ చేసేయచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ ప్రతి వారం తెప్పించుకోవాలంటే కష్టం. ఒకేసారి ఇద్దామంటే ఇది ప్రాబ్లమ్. ఇన్ని ఫార్ములేషన్స్లో మీరు ఏది చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు కదా. చూద్దాం రండి, అంటే మనకు ఒక డైలీ క్లాసెస్ అవుతా ఉంటే ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది కదా. అర్థమవుతుంది. ఈ 1 వీక్ చూడండి, ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం. ఫ్రైడే క్లాస్ రోజు మాట్లాడదాం. ఓకే ఓకే మ్యామ్. ఓకేనా? అందుకే ఈసారి ఎట్లా పెట్టానంటే స్కిన్ కేర్ మొత్తం అయిపోయాకే హెయిర్ కేర్లోకి వెళ్తున్నాను. ఇంతకుముందు జంబుల్డ్గా ఉండేది, మిక్స్డ్ అండ్ మ్యాచ్గా. ఈ బ్యాచ్ నుంచి స్కిన్ కేర్ అయిపోయాకే హెయిర్ కేర్ స్టార్ట్ చేస్తున్నా. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే అండి. రికార్డెడ్ వీడియో ఇస్తాను ఒక 1/2 అవర్ 1 అవర్లో. మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా మళ్ళీ చూసుకోవచ్చు. ఓకేనా? ఓకే, బాయ్.